హాయ్ ఫ్రెండ్స్, గుంటి శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుంటుంది నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు గ్రహీత, అదేవిధంగా 3 సార్లు ఫిలింఫేర్ అవార్డులు, 3 సార్లు సైమా అవార్డులు అందుకున్న జానీ మాస్టర్ గారి గురించి. 1982లో నెల్లూరులో పుట్టిన జానీ మాస్టర్ 3వ తరగతి వరకు చదువుకొని అనేక రకాల పనులు చేసి చివరికి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్తోని హైదరాబాద్ చేరుకున్నారు. అదేవిధంగా ఈరోజు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ మొత్తం 4 భాషల్లో టాప్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు. అలాంటి జానీ మాస్టర్ మీద తన అసిస్టెంట్ అయిన సృష్టి వర్మ అనే అసిస్టెంట్ కొరియోగ్రాఫరు సెక్సువల్ హెరాస్మెంట్, అటెంప్ట్ రేప్ మొదలగు కేసులు పెట్టింది. అయితే ఇందులో విషయం ఏంటంటే 2019 నుంచి అసిస్టెంట్గా ఉంది తను. 2019లోనే విదేశీ షూటింగ్ పోయినప్పుడు లైంగికంగా వేధించాడని స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే 2022 సంవత్సరంలో ఇదే జానీ మాస్టర్తో యథా రాజా తథా ప్రజ అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా ఇద్దరు చేశారు. ఆ రోజు వేదిక మీద జానీ మాస్టర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడింది. మరి 2019లోనే రేపులు, తర్వాత సెక్షువల్ అబ్యూజులు, కొట్టడాలు, తిట్టడాలు చేస్తే 2022 వరకు ఈమె ఎలా జానీ సార్తో ట్రావెల్ అయ్యింది. మరి ఈరోజు జానీ మాస్టరు నేషనల్ అవార్డు తీసుకున్నాడు, ప్లస్ జనసేనలో ఉన్నాడు కాబట్టి దీని వెనక ఏదన్నా రాజకీయ కుట్రకోణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ రాజకీయ కుట్రకోణం ఉన్నదా లేదా అనేది అది నిజానిజాలు కోర్టులో తెలుస్తాయి. ఈరోజు అనగా సెప్టెంబర్ 20వ తారీఖున గోవాలో ఉన్న జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి హైదరాబాద్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 323, సెక్షన్ 376, సెక్షన్ 506 మొత్తం 3 సెక్షన్ల మీద కేసులు పెట్టి 14 రోజులు రిమైండ్కు పంపించారు. తిరిగి అక్టోబర్ 3న మళ్ళీ విషయం ఏందనేది తెలిసిద్ది. అప్పుడు దాకా కూడా మనందరం కూడా లెటస్ వెయిట్ అండ్ సీ. ఏదైనా కావచ్చు, జరిగిందా జరగలేదా రాజకీయ కుట్ర అనేది తెలుస్తుంది.